వరలక్ష్మి వ్రతము స్త్రీలు వ్రతాల్లో అత్యుత్తమ మాసంగా చెప్పబడింది శ్రావణ మాసము. శ్రావణ 4వ శుక్రవారంలో అందులో 2వ శుక్రవారము ప్రత్యేకంగా వరలక్ష్మి శుక్రవారముగా పేరు పెట్టబడి చెప్పబడి ఉంది. ఈ రోజున చేసిన పూజ అమ్మవారికి తప్పకుండా అందుతుందని, ఖచ్చితంగా విశేషమైన ఫలితము లభిస్తుంది అని చెప్తారు. అమ్మవారు పూజ, అలంకరణ, అభిషేకము, తీర్థము ఒక ప్రసన్నత వస్తుంది మనసుకి. అది చాలా ముఖ్యమైనది. గ్రాండ్గా చేసుకోవచ్చు, ఏమి చేసుకోలేము, ఉట్టి పూజ చేసుకోవచ్చు, ఏదైనా సరిపోతుంది. 5 లేక 9 పిండి వంటలు చేసి అమ్మవారికి నైవేద్యం చేసుకోవాలి. తోరణము చేతికి కట్టుకొని కథ వినటము, అక్షింతలు చేతిలో పట్టుకొని అమ్మవారి మీద వెయ్యటము, మన మీద వేసుకోవటము, ఇంట్లో పెద్దవాళ్ళకి నమస్కరించి అక్షింతలు వేయించుకోవాలి. ఇరుగు పొరుగు వాళ్ళకి వాయనం ఇచ్చుకోవటము, తాంబూలము, అరటిపండు, శనగలు, పసుపు, కుంకుమ తాంబూలంగా ఇచ్చి ఆశీర్వాదము తీసుకోవటం. భక్తి శ్రద్ధతో పూజ చేసుకోవాలి.